అమ్మ బాబాయ్ మన ఎస్ఎస్ రాజమౌళి గారి గురించి చెప్పాలంటే ఒక రేంజ్ అనుకోండి. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీని ఒక రూపురేఖలు మార్చిన డైరెక్టర్ అంటూ ఉన్నారంటే అది మన ఎస్ఎస్ రాజమౌళి గారు. అబ్బా ఇతని దర్శకత్వంలో వచ్చిన ఏ మూవీ అయినా బ్లాక్ బస్టర్ అవలసిందే. ఎస్ఎస్ రాజమౌళి గారు తీసిన బాహుబలి మూవీ అయితే ఇప్పటి నుంచి మన టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక రేంజ్ లో నిలబెట్టిన మూవీ అంటే ఉందంటే అది మన ప్రభాస్ గారు నటించిన బాహుబలి మూవీ. అలాంటి మూవీని ఏ మూవీని టేక్ ఓవర్ చేసినా మన జక్కన్ గారు అయితే కఠినమైన రూల్స్ అయితే పెడతారు. దీనికి ముఖ్య కారణం ఆ మూవీలో క్వాలిటీ కానీ అలాగే బడ్జెట్ విషయంలో కానీ తీసుకునే జాగ్రత్తల వల్ల అయితే ముఖ్య కారణం అని చెప్పాలి. ఎస్ఎస్ రాజమౌళి గారు తీసిన SSMP 29లో కూడా ఇవే రూల్స్ని అయితే స్ట్రిక్ట్గా అయితే పెట్టారంట. ఆ రూల్ ఏంటో తెలుసా? వింటే షాక్ అవుతారబ్బా. ఈ మూవీ షూటింగ్లో ఎవరైనా సరే ప్లాస్టిక్ బాటిల్ అనే దాన్ని యూజ్ చేయకూడదని అయితే ఒక జీవోని అయితే పాస్ చేసేసారబ్బా. దీనికి గల ముఖ్య కారణం ఏంటో తెలుసా? ఈ మూవీలో షూటింగ్లో దగ్గర 2000 మంది అయితే పాల్గొనబోతున్నారంట. మరి వారందరికీ ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అయితే యూజ్ చేయడానికి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా చాలా ఖర్చుతో కూడిన పని అవుతుంది. దీనివల్ల మూవీపై బడ్జెట్ ఎక్కువ అవుతుంది తప్ప లాస్ ఎక్కువ కనబడుతుందో దీంతో అయితే మన జక్కన్ గారు అయితే ప్లాస్టిక్ బాటిల్ వాడకూడదని ప్లాస్టిక్ బాటిళ్ళు పూర్తిగా షూటింగ్ నుంచి అయితే నిషేధించాలనే రూల్ అయితే పాస్ చేశారబ్బా. దీనికి బదులుగా గాజు గ్లాసులు అయితే యూజ్ చేయమని, ఆ గాజు గ్లాసులోనే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి నుంచి బాలీవుడ్ బ్యూటీ అయిన ప్రియాంక చోప్రా గారు కూడా ఆ బాటిల్ యూజ్ చేయాలని కఠినమైన రూల్స్ అయితే పెట్టుకొచ్చారబ్బా. దీనివల్ల అయితే మూవీ యొక్క బడ్జెట్ తగ్గుతుంది, అలాగే మూవీ యొక్క క్వాలిటీని కూడా పెంచడానికైతే ఆ మనీ కూడా సేవ్ అవుతుందని మన ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే కఠినమైన నిర్ణయాలు అయితే తీసుకున్నారబ్బా. కానీ ఏదైనా కానీ ఒక సోషల్ మెసేజ్ కూడా ఇచ్చినట్టుందబ్బా. ప్లాస్టిక్ పైన అయితే వేసిన రూల్ మాత్రం సూపర్ అనుకోండి. మరి ఈ థాట్ పైన మీ కామెంట్స్ ఏంటో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీకు వీడియో నచ్చినట్టే దయచేసి వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. డూ సబ్స్క్రైబ్.